Okay. So last class we have covered the projection of lines, introduction to the projection of lines. So today we are going to solve some problems. So first problem is, just make a note of it. A line CD 50 mm long is parallel to both the planes. Both the planes in the sense, both HP and VP. The line is 40 mm above HP and 20 mm in front of VP. Draw its projections. So this is the first case. Okay. So if you recall the previous class, we have line parallel to both the planes. That is the first case. Second case is line is parallel to one plane and perpendicular to another plane. Third case is third case is parallel to one plane and inclined to another plane, right? So any other cases we have covered? Can you just recall the previous class? Anybody? What are the cases we have covered? So these are the cases we have covered. Line parallel to both the reference planes, line perpendicular to one plane and parallel to another plane, line inclined to one plane and parallel to another plane. The last case is line inclined to both the planes, right? So this problem is related to the first case, that is line parallel to both the planes. ఎలా తెలుస్తుందంటే వాడు మెన్షన్ చేశాడు. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చదివితే ఇక్కడ మీకు లైన్ అనేది ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్, అది అండర్లైన్ చేసుకోండి. లైన్ అనేది ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్. ఇప్పుడు మీకు ఇమాజినేషన్ చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అంటే ఒక పెన్ని మీ బెంచ్ మీద పెట్టుకొని ప్యారలల్ గా, అంటే ఆ బెంచ్ కి ప్యారలల్ గా ఉండాలి, అలాగే మీకు కూడా ప్యారలల్ గా ఉండాలి. సో బోత్ ది ప్లేన్స్ అంటే ప్లేన్ అంటే మీ నా పెన్ అని మీరు హారిజంటల్ గా పెట్టుకోవాలి. ఓకే. సో పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది? మీకు ఒక లైన్, ఒక హారిజంటల్ లైన్ కనిపిస్తుంది. టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది? హారిజంటల్ లైన్ కనిపిస్తుంది విత్ ట్రూ లెంత్. సో అవే ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం కి సొల్యూషన్. వాడిచ్చింది లైన్ సిడి. ఆ నేమింగ్స్ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సిడి లైన్ ఇచ్చాడు, హూజ్ లెంత్ ఈస్ 50 mm. ద లెంత్ ఆఫ్ ది లైన్ ఈస్ 50 mm. ద లైన్ నేమ్ ఈస్ సిడి. ఈ లైన్ అనేది 40 mm అబౌవ్ హెచ్పి అన్నాడు. ఈ లైన్ అనేది 40 mm అబౌవ్ హెచ్పి అన్నాడు. హెచ్పి అంటే ఏంటి మన భాషలో? షార్ట్ కట్స్ లో హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. అంటే ఫ్రంట్ వ్యూ XY లైన్ మీద 40 mm డిస్టెన్స్ లో డ్రా చేయాలి. అర్థమైందమ్మా? 40 mm అబౌవ్ హెచ్పి అన్నాడు కాబట్టి యాజ్ పర్ అవర్ షార్ట్ కట్స్ హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఈ ఫ్రంట్ వ్యూ అనేది 40 mm అబౌవ్ XY లైన్ డ్రా చేయాలి. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు. 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు. సో విపిని మనం రీప్లేస్ చేయాలి దేంతో? టాప్ వ్యూ. అవునా? సో ఇప్పుడు టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలంటే 20 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి XY లైన్ కింద. సో XY లైన్ కింద 20 mm డిస్టెన్స్ లో ఆ లైన్ సిడి అనేది డ్రా చేయాలి. అది టాప్ వ్యూ. సో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. సెకండ్
Yeah. First of all of you draw XY line like this. XY line. And then ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఓకే, ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది అన్నాడు? 40 mm అబోవ్ హెచ్పి. అంటే XY లైన్ పైన 40 mm, 20 mm కాదు, 40 mm. సో 40 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేయాలి. సో ఫ్రమ్ XY లైన్ స్కేల్ తో 40 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ పెట్టండి. పెట్టి అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ లెంత్ ఎంత అంటే 50 mm. సో యూ నీడ్ టు డ్రా అనదర్ లైన్. సో ఇలా మనం ఒక లైన్ డ్రా చేయాలి. వాట్ ఈస్ ద లెంత్? ద లెంత్ ఆఫ్ ది లైన్ ఈస్ 50 mm. ఎంత డిస్టెన్స్ లో డ్రా చేసాం మనం ఇది? ఎంత డిస్టెన్స్ ఇది? డైమెన్షన్ చేయాలి. దిస్ ఈస్ 40 mm. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లైన్? సిడి కాబట్టి సి డాష్ డి డాష్, ఫ్రంట్ వ్యూ కాబట్టి సి డాష్ డి డాష్ వస్తుంది. ఈ లైన్ డైమెన్షనింగ్ కూడా చేయాలి ఇక్కడ. తర్వాత చేద్దాం డైమెన్షనింగ్. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి? టాప్ వ్యూ డ్రా చేయాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, అవునా? ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలి. అలాగే డి డాష్ లైన్ ని కిందకి ఎక్స్టెండ్ చేయాలి. సో టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి? 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే XY లైన్ కింద 20 mm డిస్టెన్స్ లో, XY లైన్ కింద 20 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేయాలి. సో చూడండి, 20 mm డిస్టెన్స్ లో నేను ఒక లైన్ డ్రా చేస్తాను. సో దిస్ ఈస్ యువర్ టాప్ వ్యూ. నోటేషన్ ఏంటి? సిడి. వాట్ ఈస్ ద డిస్టెన్స్? వాట్ ఈస్ ద డిస్టెన్స్? ద డిస్టెన్స్ ఈస్ 20 mm. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 40 mm. ఓకే, సో ఇలా మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. చాలా ఈజీ, అవునా? లైన్ ప్యారలల్ టు బోత్ ది కేస్ అంటే ఏం లేదు, డిస్టెన్స్ ఇస్తాడు. హెచ్పి నుంచి డిస్టెన్స్ ఇస్తాడు, అలాగే విపి నుంచి డిస్టెన్స్ ఇస్తాడు. హెచ్పి డిస్టెన్స్ అంటే మన ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఫ్రంట్ వ్యూ ఈస్ 40 mm అబౌవ్ XY లైన్ డ్రా చేయాలి. వర్టికల్ ప్లేన్ అంటే టాప్ వ్యూ కాబట్టి టాప్ వ్యూ 20 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి బిలో XY లైన్ వస్తుంది. సో బిలో XY లైన్ దగ్గర మనకి ఫుల్ లైన్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిన్స్ ద లైన్ ఈస్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్, ఇన్ ఫ్రంట్ వ్యూ యాజ్ వెల్ యాజ్ టాప్ వ్యూ వీ కెన్ సీ ఓన్లీ ద ట్రూ లెంత్. ఖచ్చితంగా అది 50 mm లైన్ అయితే 50 mm లైన్ లాగానే కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో అలాగే కనిపిస్తుంది, టాప్ వ్యూలో అలా కనిపిస్తుంది. ఇంకా క్లారిటీగా రాయాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ ట్రూ లెంత్ తో కనిపిస్తుంది. అలాగే టాప్ వ్యూ కూడా ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఆ డైమెన్షనింగ్ చేయండి. అదెంత? లెంత్ ఎంత ఇచ్చాడు? 50 mm ఇచ్చాడు కాబట్టి ఆ లైన్ డైమెన్షనింగ్ కూడా చేయాలి. 50 mm. ఓకేనా?
సో మీరు ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఓన్లీ సి డాష్ డి డాష్ ఫ్రంట్ వ్యూ డార్క్ లైన్ ఉండాలి. అలాగే టాప్ వ్యూ సిడి ఏదైతే ఉందో అది డార్క్ లైన్ ఉండాలి. మిగతా అన్ని కూడా థిన్గా ఉండాలి. డైమెన్షనింగ్ లైన్ కానీ ప్రతిదీ కూడా థిన్గా ఉండాలి. ఎక్సెప్ట్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఎవ్రీథింగ్ మస్ట్ బి థిన్ లైన్స్. చూడంగానే వాడికి ఆన్సర్ మాత్రమే కనపడాలి. అర్థమైందా? అన్ని లైన్స్ కనిపించకూడదు. లైన్స్ ఒకవేళ ఉన్నా సరే వాడికి ఫ్రంట్ వ్యూ థిక్గా కనపడాలి, అలాగే టాప్ వ్యూ థిక్గా కనపడాలి. అంటే మీరు ఆ రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే థిక్గా కనపడాలి. మిగతా అంతా కూడా హెచ్ పెన్సిల్తో వాడాలి. లేదంటే మీకు సొల్యూషన్ చాలా క్లమ్జీగా ఉంటుంది. చూడంగానే వాడికి అర్థం కాదు ఏ లైన్ ఏంటి అనేది. ఓకేనా? ఎక్స్ వై లైన్ ఉంటుంది, పైన ఫ్రంట్ వ్యూ ఉంటుంది, మధ్యలో డైమెన్షనింగ్ లైన్ ఉంటుంది. ఇలా మనకి నంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒకటి తిన్నుగా తిక్కుగా అంటే సొల్యూషన్ మాత్రమే తిక్కుగా ఉండాలి, మిగతా అన్ని తిన్నుగా ఉండాలి. అర్థమైంది అందరికీ సొల్యూషన్ ఎలా వచ్చిందో? సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా? ఎస్ డ్రా సార్. చేస్తారా? టైం ఇవ్వాలా? లేదు అంటే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా? అయిపోయింది సార్. అమ్మా డ్రా చేసేస్తున్నారా? ఎస్ సార్. అంటే టైం కావాలంటే అడగండి, ఇస్తాను. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చదవండి. ఏ లైన్ ఏబి 50 mm లాంగ్ is parallel to HP and perpendicular to VP. ఇది సెకండ్ కేస్. ఒక ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటూ ఇంకొక ప్లేన్ తో 90 డిగ్రీస్ చేస్తుంది అనమాట. సో మీ పెన్ని పర్పెండిక్యులర్ గా పెట్టాలా, బెంచ్ కి కానీ లేదు అంటే మీకు మీ బాడీకి కానీ 90 డిగ్రీస్ లో పెట్టాలా. సో a line AB 50 mm long is parallel to HP and perpendicular to VP. Its one end is 10 mm in front of VP and the line is 20 mm above HP. Draw its projections. ప్రాబ్లం చూసి ఫస్ట్ భయపడొద్దు, ఓకేనా? ఆ టెర్మినాలజీని చూసి ప్రాబ్లం చూసి భయపడొద్దు, చాలా ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఒకటికి రెండు సార్లు చదవాలి. ఏం కేసు ఇచ్చాడు ఇక్కడ? కేసు ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, ప్యారలల్ టు హెచ్పి అన్నాడు. అంటే హెచ్పితో ప్యారలల్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం పర్పెండిక్యులర్ టు విపి అంటే మీకు పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పెన్ హారిజాంటల్ గా పెట్టి మీకు పర్పెండిక్యులర్ గా ఉండేలాగా పెట్టాలి. మీ బాడీని టచ్ చేసేలాగా పర్పెండిక్యులర్ గా పెట్టుకోండి. ఓకేనా? సో పెట్టినప్పుడు మీరు ఫ్రంట్ నుంచి చూస్తే లైన్ కనిపిస్తుందా, పాయింట్ కనిపిస్తుందా ఫ్రంట్ వ్యూలో? ఇది ఆన్సర్ చేయాలి నాకు. మీ బాడీకి పెన్నుని పర్పెండిక్యులర్ పెట్టుకున్నారు. మీరు ఫ్రంట్ నుంచి చూస్తే మీకు లైన్ కనిపిస్తుందా, పాయింట్ కనిపిస్తుందా? పాయింట్ సార్. యా, వెరీ గుడ్. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు పాయింట్ కనిపిస్తుంది, అవునా? టాప్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? పై నుంచి చూస్తే ఏం కనపడుతుంది? లైన్ కనిపిస్తుంది, అవునా? రైట్. సో ఒక వ్యూలో పాయింట్ కనిపిస్తుంది, ఇంకో వ్యూలో లైన్ కనిపిస్తుంది. మరి ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి సార్? ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలా, టాప్ వ్యూ డ్రా చేయాలా? ఎప్పుడు కూడా లైన్ ఏ వ్యూలో అయితే కనిపిస్తుందో ఆ వ్యూతోనే సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ ఇందాక చేసిన ప్రాబ్లంలో ఫ్రంట్ వ్యూలోనూ లైన్ కనిపిస్తుంది ట్రూ లెంత్ తో, అలాగే టాప్ వ్యూలో కూడా లైన్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఫ్రంట్ వ్యూ అయినా స్టార్ట్ చేయొచ్చు, టాప్ వ్యూ అయినా స్టార్ట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. కానీ ఎప్పుడైతే ఈ కేసుకి వచ్చామో, సెకండ్ కేసు థర్డ్ కేసులోకి వచ్చేసరికి ఏ వ్యూలో అయితే మనకి లైన్ విత్ ట్రూ లెంత్ కనిపిస్తుందో ఆ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వ్యూ డ్రా చేయాలి. అది ఫ్రంట్ వ్యూ అవ్వచ్చు, టాప్ వ్యూ అవ్వచ్చు. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో కేస్ ఐడెంటిఫై చేసాం. తర్వాత ఇట్స్ వన్ ఎండ్ అంటే లైన్ అనగానే రెండు ఎండ్స్ ఉంటాయి, అవునా? ఇప్పుడు లైన్ పేరేమి ఇచ్చాడు? ఏబి ఇచ్చాడు, అవునా? సో ఏబి. సో వన్ ఎండ్ అంటే ఏ తీసుకోండి. ఏ అనే పాయింట్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు. అంటే 10 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు అంటే బిలో ఎక్స్వై లైన్ వస్తుంది. అంటే ఏ అనే పాయింట్ ఎక్కడ లొకేట్ చేయాలి? ఎక్స్వై లైన్ కింద 10 mm డిస్టెన్స్ లో లొకేట్ చేయాలి. ఇంకొకటి ఏమంటున్నాడు? ద లైన్ ఈస్ 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ అనేది ఎక్స్వై లైన్ పైన 20 mm డిస్టెన్స్ లో వస్తుంది అని అంటున్నాడు. ఓకేనా? సొల్యూషన్ చూడండి ఒకసారి. యాజ్ యూజువల్ ఫస్ట్ ఎక్స్వై లైన్ డ్రా చేయండి.
నేను ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, అందుకే ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ వాడుతున్నాను. XY లైన్. తర్వాత మనకి ఏ వ్యూలో కనిపిస్తుంది అన్నారు ఇందాక? టాప్ వ్యూలో కనిపిస్తుంది కదా లైన్, కాబట్టి టాప్ వ్యూ డ్రా చేయాలి ఫస్ట్. అంతకంటే ముందు పాయింట్ ఏ అనేది 1 ఎండ్ అన్నాడు కదా, ఒకసారి గివెన్ డేట్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. లైన్ పేరేంటి ఇక్కడ? లైన్ పేరేంటమ్మా? ఏబి, అవునా? ఏబి లైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? 50 mm. సో లైన్ లెంత్ ఈస్ 50 mm. ఈ లైన్ అనేది కేస్ ఏమి ఇచ్చాడు? ప్యారలల్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ టు విపి. ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి, వర్టికల్ ప్లేన్. ఇంకేమంటున్నాడు? ఒక పాయింట్ కి సంబంధించిన డేటా ఇచ్చాడు, అది కూడా రాయాలి. పాయింట్ ఏ 1 ఎండ్ అన్నాడు కాబట్టి దాన్ని ఏ అనుకుంటున్నాను నేను. పాయింట్ ఏ ఈస్ ఏమన్నాడు? డిస్టెన్స్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంతేనా? ఏ అనే పాయింట్ను 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు, అంతే. అది ఇచ్చాడు. లైన్ ఏమో 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. దాని తర్వాత చూద్దాం. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. XY లైన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ని లొకేట్ చేయాలి, తర్వాత లైన్ వస్తుంది. డ్రా XY లైన్. నెక్స్ట్ లొకేట్ పాయింట్ ఏ. పాయింట్ ఏ ఇస్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో విపి అంటే టాప్ వ్యూ, సో టాప్ వ్యూలో డ్రా చేయాలి. అంటే ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి బిలో XY లైన్ వస్తుంది, అంతేనా? ఇన్ ఫ్రంట్ అంటే బిలో XY లైన్. సో XY లైన్ కింద ఒక పాయింట్ని లొకేట్ చేయండి. ఎంత డిస్టెన్స్లో అంటే 10 mm డిస్టెన్స్లో. నేను ఇక్కడ లొకేట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై పాయింట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పాయింట్? టాప్ వ్యూ కాబట్టి స్మాల్ ఏ తీసుకోవాలి. జనరల్గా లెంత్ మనం డ్రా చేయాల్సింది ఏబి. సో ఫస్ట్ ఏకి సంబంధించిన డేటా ఇచ్చాడు కాబట్టి ఏని లొకేట్ చేశాను. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు టాప్ వ్యూలో మనకి లైన్ కనిపిస్తుంది అన్నాం, అవునా? ఎలా కనిపిస్తుంది అది ఆ లైన్ అంటే? ఏ ఇక్కడ కనపడుతుంది కాబట్టి బి అనేది ఇలా వర్టికల్ గా కనిపిస్తుంది, అందులో లైన్ అనేది ఇలా వర్టికల్ గా కనిపిస్తుంది. సో ఏబి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 50 mm. సో ఏబితో మనం 50 mm డిస్టెన్స్ తో మనం ఒక లైన్, వర్టికల్ లైన్ డ్రా చేయాలి. దానికి డైమెన్షనింగ్ చేయాలి. ఇలా 50 mm తో ఏబి లైన్ డ్రా చేసి ఇప్పుడు దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడ వరకు ప్రొజెక్ట్ చేయాలంటే ఫ్రంట్ వ్యూ ఎక్కడ అన్నాడు? 20 mm. ప్రాబ్లంలోకి వెళ్ళాలి మళ్ళీ. లైన్ ఈస్ 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. లైన్ ఈస్ 20 mm అబోవ్ హెచ్పి అంటే XY లైన్ పైన 20 mm డిస్టెన్స్ లో మీరు ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి. 20 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూకి నొటేషన్ ఏంటి? మనకి నొటేషన్ ఏంటి? ఏ డాష్ బి డాష్. కానీ ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనపడదు. ఇక్కడ ఎలా చూస్తున్నాం మనం? టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేసాం కాబట్టి ఇలా చూస్తాం. సో బి కనిపిస్తుంది, ఏ కనపడదు కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? నొటేషన్ బి డాష్ కనిపిస్తుంది, ఏ డాష్ కనపడలేదు. సో బి డాష్ ఆఫ్ ఏ డాష్ అని రాయాలి. నొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైమెన్షనింగ్ ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఆల్రెడీ ఇచ్చేసాడు వాడు. 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. ఫ్రంట్ వ్యూ 20 mm అబోవ్ హెచ్పి. చూడండి ప్రాబ్లం ఒకసారి మళ్ళీ, అంతేనా? 20 mm అబోవ్ హెచ్పి. సో 20 mm అబోవ్ హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఈజ్ లొకేటెడ్ 20 mm అబోవ్ XY లైన్. సో అలాగే టాప్ వ్యూ కూడా ఇచ్చాడు కదా, డిస్టెన్స్ ఎంతో. ఈ ఏ అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందని ఇచ్చాడు?
10 mm డిస్టెన్స్లో ఉందన్నాడు. సో దిస్ ఈస్ 10 mm. సో ఇది మనకి ఫైనల్ సొల్యూషన్. సో ఇందులో ఫ్రంట్ వ్యూ ఏది, టాప్ వ్యూ. సో దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈస్ టాప్ వ్యూ. అర్థమైందా? డ్రా చేయండి సొల్యూషన్ అందరూ కూడా. ఇది పర్పెండిక్యులర్ టు విపి. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేసేయండి. దీనికి రివర్స్ అనమాట. సేమ్ ప్రాబ్లం క్వైట్ రివర్స్. అంటే ఇక్కడ ప్యారలల్ టు హెచ్పి అన్నాడు కాబట్టి ఈ ప్రాబ్లంలో ప్యారలల్ టు విపి ఇస్తాడు. పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు, పర్పెండిక్యులర్ టు హెచ్పి ఇస్తాడు. థర్డ్ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు ఇప్పుడే ట్రై చేసి నాకు చాట్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఇచ్చిన డేటా ఏంటో చూడండి ఒకసారి, నేను డిస్ప్లే చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అందరూ కూడా. A line AB 50 mm long is parallel to VP. Parallel to VP. ఇందాకడేమో parallel to HP, ఇప్పుడేమో parallel to VP and perpendicular to HP. Perpendicular to HP. Its one end is same 10 mm above HP and the line is 20 mm in front of VP. Draw its projections. Same problem. ఇక్కడ మారిందల్లా ఏంటంటే కేసు రివర్స్ అయింది. ప్యారలల్ టు హెచ్పి కాస్త ప్యారలల్ టు విపి అయింది. పర్పెండిక్యులర్ టు విపి కాస్త పర్పెండిక్యులర్ టు హెచ్పి అయింది. ఇప్పుడు పెన్ను మీరు ఎలా పెట్టాలి? పెన్నును ఎలా పెట్టాలి? మీరు డైరెక్ట్గా మీ బెంచ్ మీద పెట్టాలి, లేదంటే మీ నోట్బుక్ మీద వర్టికల్గా పెట్టాలి. ఎందుకంటే పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నాడు, ఇందాకడదేమో పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు. కాబట్టి మీ బాడీకి 90 degrees లో పెట్టుకున్నారు. ఇప్పుడేమో పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే మీ బుక్కి లేదంటే మీ బెంచ్కి 90 degrees లో పెట్టి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఏమొస్తుంది? ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది పర్పెండిక్యులర్ టు హెచ్పి కేసులో? లైన్ కనిపిస్తుంది. టాప్ నుంచి చూసినప్పుడు పాయింట్ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, తర్వాత టాప్ వ్యూ. మీరు ట్రై చేస్తారా? పాయింట్ కనిపించేది ఫస్ట్ గీయాలి సార్. లేదమ్మా, ఫస్ట్ ఎప్పుడు కూడా లైన్ ఏ వ్యూలో కనిపిస్తే దాంతోనే స్టార్ట్ చేయాలి. లైన్ 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 ఏ వ్యూలో కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. ఓకే సార్. ఉమ్. మీ పాటికి అయిపోయి ఉండాలి. అయిందా సొల్యూషన్?
Yes, sir. ఎవరన్నా షేర్ చేయండి చాట్ బాక్స్లో. చేశారా ఎవరన్నా చాట్ బాక్స్లో? చాట్ బాక్స్లోకి వెళ్తే మీకు ఫైల్ అని ఉంటుంది, ఫైల్. ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు డ్రాప్ బాక్స్ అని, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని, గూగుల్ డ్రైవ్ అని ఇలా చాలా ఓపెన్ అవుతాయి. ఇందులో యువర్ కంప్యూటర్ అని ఉంటుంది, లేదా యువర్ డివైస్ అని ఏదో ఉంటుంది. యువర్ డివైస్లోకి వెళ్తే మీకు ఫోన్లో ఉన్నాయి ఓపెన్ అవుతాయి. సో ఆ ఫోటోని షేర్ చేయండి. ఎవరన్నా చేస్తే నాకు రెస్పాండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అడగండి. ఒకసారి వెరిఫై చేసుకోండి. సొల్యూషన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ డ్రా XY లైన్, లేదంటే మీరు గివెన్ డేటా రాయొచ్చు. ఫస్ట్ లైన్ AB, లెంత్ ఈస్ 50 mm. పాయింట్ A ఈస్, ఏమి ఇచ్చాడు అక్కడ? పాయింట్ Aకి సంబంధించిన డేటా. క్వశ్చన్ నెంబర్ 3, 10 mm above HP, 10 mm above HP. నెక్స్ట్ లైన్, లేదంటే ఇక్కడే రాసేయచ్చు. లైన్కి సంబంధించిన డేటా ఏమి ఇచ్చాడంటే 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. పాయింట్కి సంబంధించిన డేటానేమో 10 mm above HP, లైన్కి సంబంధించిన డేటా 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఫస్ట్ డ్రా XY లైన్. సో ఫ్రంట్ వ్యూలో మనకి కంప్లీట్ లైన్ కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూకి సంబంధించిన డేటా ఏమి ఇచ్చాడంటే ఏ అనే పాయింట్ 10 mm అబోవ్ HP అన్నాడు. HP అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి? XY లైన్ పైన 10 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ని లొకేట్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ లొకేట్ పాయింట్ A at a distance of 10 mm from the XY line. Since it is front view, notation is A dash. సో ఇక్కడ నుంచి పైకి 50 mm డిస్టెన్స్లో లైన్ని మనం లొకేట్ చేయాలి. దిస్ ఇస్ B dash.
సో ఈ లెంత్ ఎంత అంటే 50 mm. లెంత్ ఈస్ 50 mm. సో టాప్ వ్యూ వచ్చేసరికి దీన్ని ప్రొజెక్ట్ చేయండి కిందకి. టాప్ వ్యూ డిస్టెన్స్ ఏమిచ్చాడు, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో విపి అంటే టాప్ వ్యూ కాబట్టి టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి, ఇన్ ఫ్రంట్. ఇన్ ఫ్రంట్ అంటే బిలో XY లైన్. సో XY లైన్ కింద 20 mm డిస్టెన్స్ లో టాప్ వ్యూని డ్రా చేయాలి. టాప్ వ్యూ లైన్ కనిపిస్తుందా, పాయింట్ కనిపిస్తుందా, పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ లొకేట్ చేయాలి. సో పైనుంచి చూస్తున్నప్పుడు ఏ పాయింట్ కనిపిస్తుంది, బి డాష్ కనిపిస్తుంది, ఏ డాష్ కనపడదు కాబట్టి బి డాష్ ఆఫ్ ఏ డాష్ అని రాయాలి. సో డిస్టెన్స్ చూపించాలి. ఇదేమో 10 mm డిస్టెన్స్, ఇదేమో 20 mm డిస్టెన్స్. సో ఈ లైన్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 mm. లైన్ డైమెన్షనింగ్ కూడా చేయాలి. 50 mm. ఇది సొల్యూషన్. ఓకే, ఎంతమంది కరెక్ట్గా డ్రా చేశారు? ఇదే వచ్చింది అందరికి? దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈస్ టాప్ వ్యూ. లెట్ us see. ఎవరు శశిధర్ పెట్టాడు? ఏం కనబడతలేదు. నువ్వు డైమెన్షనింగ్ ఏమైనా చేయాలయ్యా. ఓకే సార్. సో ఏది కనిపిస్తుంది, ఇక్కడ పైనుంచి చూస్తున్నావు కాబట్టి ఏ డాష్ కనిపిస్తుంది, బి డాష్ కనపడదు, అవునా? కాబట్టి ఏ డాష్ ఆఫ్ బి డాష్ అని పెట్టాలి. ఇది సొల్యూషన్. కొంచెం క్లారిటీగా ఉండాలి, ఓకేనా? డైమెన్షనింగ్ చేయాలి, అలాగే నోటేషన్ ఏ డాష్ ఆఫ్ బి డాష్ అని రావాలి. సో డైమెన్షన్ లేకుండా మీరు సొల్యూషన్ డ్రా చేస్తే మాత్రం మార్కులు పడవు, ఫైనల్ ఎగ్జామ్ కానీ మిడ్ ఎగ్జామ్ కానీ. మీరు ఈవెన్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ లో కూడా ఏ పాయింట్ లొకేట్ చేసినా ఖచ్చితంగా XY లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది రాయాలి, చూపించాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దామా? ఇది కట్ అయిపోతుంది అనుకుంటా, నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేద్దాం. ఇలా క్వశ్చన్ నెంబర్ 4 నోట్ చేసుకోండి. 4, 5 థర్డ్ కేస్. A line AB 40 mm long is parallel to VP and inclined at an angle of 30 degrees to HP. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అనమాట. మనకి కేసెస్ ఉన్నాయి కదా. థర్డ్ కేసు ఇంక్లైన్ టు వన్ ప్లేన్, అంటే ఏదో ఒక ప్లేన్తో యాంగిల్ ఇస్తాడు. సో లైన్ పేరు AB 40 mm ఈజ్ ప్యారలల్ టు VP. మనకి ప్యారలల్ అనే పదం అవసరం లేదు, ఇంక్లినేషన్ చూసుకోవాలి. ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు HP అంటే హెచ్పితో యాంగిల్ చేస్తుంది, హారిజాంటల్ ప్లేన్తో యాంగిల్ చేస్తుంది. అంటే మీరు పెన్ ఎలా పెట్టాలి, లొకేట్ చేయాలో చెప్పాను నేను లాస్ట్ క్లాస్. మీ బెంచ్కి కొంత యాంగిల్ చేసేలాగా ఇంక్లైన్డ్గా పెన్నును పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఆ పెన్నుని మీరు టువర్డ్స్ బాడీ తీసుకొస్తే మీ బాడీకి ప్యారలల్గా ఉండాలి. అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంక్లినేషన్ విత్ యువర్ బాడీ, ఆర్ ఇట్ షుడ్ బి ప్యారలల్ టు యువర్ బాడీ ఆర్ వర్టికల్ ప్లేన్.